హే విన్నర్స్, మీరు ఏదైనా కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. అది బిజినెస్ అవ్వచ్చు, లేదా మీ ప్యాషన్కి అనుగుణంగా మీరు వెళ్ళాలనుకుంటున్నారు, లేదా మీరు ఒక హౌస్ వైఫ్ అయితే మీరు ఓన్గా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, బట్ ఏదైనా కొత్తగా చేయాలనుకుంటున్నప్పుడు మనలో ఉన్న ఒక ఇన్విజిబుల్ ఫియర్ మనని ఆపేస్తుంటుంది. మీకు కూడా అలా జరుగుతుందా? చాలామంది 90% ఆఫ్ ద పీపుల్ వాళ్ళ దగ్గర స్కిల్ ఉంది, వాళ్ళ దగ్గర టాలెంట్ ఉంది, అండ్ ఏదో చేద్దామని ఒక ప్యాషనెట్గా ముందుకెళ్తుంటారు. బట్ స్టార్ట్ చేయలేకపోతారు, లేదా స్టార్ట్ చేస్తే దాన్ని సక్సెస్ఫుల్గా కంటిన్యూ చేయలేకపోతారు. అలాంటి సిచ్యువేషన్లోనే మీరు కూడా ఉంటే ఈ వీడియో మీ గురించి. హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ కోచ్ నరేంద్ర. ఐఎమ్ ఎన్ NLP ట్రైనర్ యాజ్ వెల్ యాజ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, హోపనోపోనో కోచ్. ఫ్రెండ్స్, మనందరిలో చాలా మంది దగ్గర చాలా టాలెంట్ ఉంది, స్కిల్ ఉంది, ఏదో కొత్తగా చేయాలని ఒక విల్ పవర్ కూడా ఉంది. బట్ సమ్హౌ ఏదో ఒక ఇన్విజిబుల్ ఫియర్ మనని ఆపేస్తూ ఉంటుంది. అది ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అవ్వచ్చు, లేదా దీంట్లో నేను ఇంకా పర్ఫెక్ట్గా లేను, దీని గురించి నాకు పూర్తిగా తెలీదు, ఇంకా ఎనీ మోర్ క్వశ్చన్స్. మన మైండ్లో ఎప్పుడూ ఈ క్వశ్చన్స్ రన్ అవుతూనే ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మన మైండ్ ఏదైనా కొత్తగా స్టార్ట్ చేసేటప్పుడు ఒక ఫియర్ని ఇన్స్టాల్ చేస్తుంది. మైండ్కి ఎప్పుడైనా ఏం కావాలంటే కంఫర్ట్ జోన్ కావాలి. సో కొత్తవి చేసే ముందు ఫియర్ ఆటోమేటిక్గా మన మైండ్లో స్టార్ట్ అవుతుంది. అది మనల్ని యాక్షన్ తీసుకోకుండా ఆపేస్తుంది. బట్ అలాంటి టైంలో కూడా ఫీల్ ద ఫియర్ బట్ టేక్ యాక్షన్. ఎందుకంటే ఆ యాక్షన్ తీసుకున్నంత వరకు ఆ ఫియర్ అలానే ఉంటుంది. థింక్ అబౌట్ ఇట్. ఫస్ట్ టైం మీరు పబ్లిక్ స్పీకింగ్కి వెళ్ళినప్పుడు ఆ పబ్లిక్ని చూడగానే ఏం జరిగింది? దెర్ వాజ్ అ ఫియర్. నేను తప్పుగా చెప్తానేమో, మిస్టేక్ చేస్తానేమో, భయపడతానేమో, ఇలాంటి ఫియర్స్ రన్ అవుతుంటాయి. ఎందుకంటే మన మైండ్ ఎప్పుడు కంఫర్ట్ జోన్లో ఉండాలని చూస్తూ ఉంటుంది. సో ఫియర్ ఈజ్ క్వైట్ కామన్, బట్ ఫీల్ ద ఫియర్ బట్ టేక్ యాక్షన్. సో బ్రేవరీ అంటే ఏంటి? ఆ ఫియర్ ఉన్నప్పటికీ యాక్షన్ తీసుకోండి. ఎస్, నాకు ఫియర్గా అనిపిస్తుంది, పబ్లిక్ స్పీకింగ్ చేస్తున్నాను, బట్ స్టిల్ ఆ ఫియర్ ఉన్నప్పటికీ ఐ హ్యావ్ టు టేక్ యాక్షన్. ఒక బిజినెస్ చేయాలని మీకు అనిపిస్తుంది, లేదా ఒక జాబ్ నుంచి ఇంకో జాబ్కి షిఫ్ట్ అవ్వాలని మీకు అనిపిస్తుంది. యువర్ అ హౌస్ వైఫ్, ఇప్పుడు కూడా మీరు ఒక కొత్త కెరియర్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. సో ఫియర్ వస్తుంది, భయం వేస్తూ ఉంటుంది, బట్ ఆ భయం ఉన్నప్పటికీ మనం యాక్షన్ తీసుకోవాలి. సో వాట్ ఈస్ కరేజ్, వాట్ ఈస్ బ్రేవరీ? టేకింగ్ యాక్షన్ డిస్పైట్ ఆఫ్ ద ఫియర్. ఫియర్ ఉన్నప్పటికీ యాక్షన్ తీసుకోవడం. ఎందుకంటే చాలామంది వాళ్ళలో ఉన్న స్కిల్స్ని, టాలెంట్ని అక్కడే ఉంచేస్తారు. దాన్ని యాక్షన్లో పెడితే 100% రిజల్ట్స్ వస్తాయి మై డియర్ ఫ్రెండ్స్. సో మిమ్మల్ని కూడా ఫియర్ ఆపుతుంటే ప్లీజ్ అండర్స్టాండ్, వర్క్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్. రిమెంబర్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు పర్ఫెక్ట్ ఎప్పుడు అవ్వలేరు. పర్ఫెక్ట్ ఎప్పుడు అవుతారు? వెన్ యూ స్టార్ట్ డూయింగ్ ఇట్. ఎప్పుడైతే దాన్ని మనం చేస్తున్నాం అప్పుడు పర్ఫెక్షన్ అవుతుంది. బట్ నేను పర్ఫెక్ట్ అయిన తర్వాత చేస్తానంటే అది ఎప్పుడు రాదు. సో అండర్స్టాండ్, ఏదైనా చేంజ్ మీరు చేయాలనుకుంటున్నారు, అది మీ జాబ్లో అవ్వచ్చు, మీ ప్రొఫెషన్లో అవ్వచ్చు, మీ కెరియర్లో అవ్వచ్చు, మీ ఇన్నర్ సెల్ఫ్లో అవ్వచ్చు, వాట్ ఎవర్ చేంజెస్, మీరు ఏదైతే చేంజెస్ని తీసుకొద్దాం అనుకుంటున్నారో దాన్ని ఈరోజే తీసుకురండి. డోంట్ లెట్ ఫియర్ స్టాప్ యూ. ఎందుకంటే మీ ఫియర్ మీ డ్రీమ్స్ని ఆపేస్తుంది. చాలామంది యూట్యూబ్లో వీడియోస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటారు, లేదా వాళ్ళకున్న స్కిల్ని ఒక బిజినెస్ లాగా మార్చాలనుకుంటారు. బట్ ఒక ఫియర్ వచ్చేస్తుంది. వాట్ అదర్ పీపుల్ విల్ థింక్, వాట్ మై ఫ్యామిలీ విల్ థింక్, వాట్ ఇఫ్ ఐ ఫెయిల్, నేను ఫెయిల్ అయితే ఎలా ఉంటుంది, దీంట్లో డబ్బు లాస్ అయితే ఎలా ఉంటుంది, ఇంకా చాలా చాలా ఫియర్స్ ఉన్నాయి. బట్ మై డియర్ ఫ్రెండ్స్, దాన్ని ఎప్పటివరకు అయితే మీరు ట్రై చేయరో రియాలిటీ ఏంటో మీకు తెలీదు. గుర్తుంచుకోండి మై డియర్ ఫ్రెండ్స్, మీ మైండ్ ఇమాజినేషనే చేస్తుంది. ఇట్ ఈస్ నాట్ రియల్. అబ్సల్యూట్లీ అది ఇంకా రియల్ కాదు. ఎస్, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ 99% అది మీ మైండ్ క్రియేట్ చేసే ఒక హెలుసినేషన్ మాత్రమే. దట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి రియల్. ఏదైతే మీరు వర్స్ట్గా ఆలోచిస్తున్నారో, ఇది అవుతుందేమో, ఇది అవుతుందేమో, ఇది అయితే ఎలా అని మీరు భయపడుతున్నారో, అది ఎప్పుడూ అవ్వదు. ఎందుకంటే బికాస్ ఇట్ ఈస్ మైండ్, యువర్ మైండ్ ఈస్ క్రియేటింగ్ దట్ హెలుసినేషన్, అంతే. నౌ రిమెంబర్, ఎవ్రీ టైనీ మూమెంట్, మీరు చేసే ప్రతి మూమెంట్ ఒక రైట్ డైరెక్షన్లో కనుక మీరు వెళ్తూ ఉంటే ఈవెన్చువల్లీ యూ విల్ ప్రోగ్రెస్. ఎందుకంటే ఎవ్రీ టైనీ మూమెంట్స్ కౌంట్స్. ప్రతి స్టెప్, చిన్న చిన్న స్టెప్ మీరు రైట్ డైరెక్షన్లో వెళ్తుంటే ఇట్ విల్ ఈవెన్చువల్లీ హెల్ప్ యూ టు రీచ్ యువర్ గోల్స్. మీరు మీ గోల్స్ని అచీవ్ చేస్తారు. ఇఫ్ యూ వాంట్ టు బికమ్ అన్ ఆథర్, సో ప్రతిరోజు ఒక్కొక్క పేజ్ రాయడం వల్ల మీరు మేబీ ఇన్ ద పీరియడ్ ఆఫ్ 200 days యూ విల్ బికమ్ అన్ ఆథర్. రోజు ఒక కొత్త స్కిల్ పైన ఒక 10 minutes మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. పబ్లిక్ స్పీకింగ్ పైన, ఇంగ్లీష్ నేర్చుకోవడం పైన, లేదా మీ బిజినెస్, మీ మార్కెట్, లేదా ఇన్వెస్ట్మెంట్ గురించి నేర్చుకోవడం, ఏదైనా సరే ఒక 10 to 15 minutes మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తారా, అక్కడ ఏం జరుగుతుంది? రిజల్ట్స్ మీకు వస్తాయి. సో ఫీలింగ్ ద ఫియర్ ఇస్ క్వైట్ కామన్. ప్రతి ఒక్కరికి ఆ ఫియర్ ఉంటుంది.
బట్ డిస్పైట్ ఆఫ్ ఫియర్ యాక్షన్ తీసుకోండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఏ చేంజ్ అయినా సరే ఫస్ట్ ఫియర్ మనల్ని ఆపేస్తుంది, చేంజ్కి రెడీ అవ్వనివ్వదు. బట్ చేంజ్ అవ్వాలంటే వీ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ ద ఫియర్, వీ హ్యావ్ టు టేక్ ద ఫస్ట్ స్టెప్. అండ్ ప్రతి మూమెంట్, ప్రతి టైనీ మూమెంట్ మన గోల్స్కి మనం రీచ్ అయ్యేలాగా చేస్తుంది. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, రిమెంబర్, నథింగ్ ఈజ్ పర్ఫెక్ట్ ఫస్ట్ టైం. ఎవరైనా సరే, ఇప్పుడు మనం చూస్తున్న గ్రేటెస్ట్ పబ్లిక్ స్పీకర్స్, గ్రేటెస్ట్ బిజినెస్ మ్యాన్, గ్రేటెస్ట్ అథ్లెట్స్ ఎవరైనా సరే ఫస్ట్ టైం వాళ్ళు ఆ పని చేసినప్పుడు వాళ్ళంతగా పర్ఫెక్ట్గా లేరు. సచిన్ టెండూల్కర్ ఫస్ట్ మ్యాచ్లో హీ జస్ట్ వెంట్ అవుట్ ఫర్ 0 runs. మనం చూస్తున్న పబ్లిక్ స్పీకర్స్, మనం చూస్తున్న డైరెక్టర్స్, మనం చూస్తున్న చాలామంది యాక్టర్స్, వీళ్ళందరూ కూడా ఫస్ట్ టైం వాళ్ళు ఆ ప్రాసెస్ని, ఆ జర్నీని స్టార్ట్ చేసినప్పుడు దే వర్ నాట్ పర్ఫెక్ట్. సో పర్ఫెక్షన్ అనేది ఎలా వస్తుంది? విత్ టైమ్, విత్ ఎక్స్పీరియన్స్, విత్ ప్రాక్టీస్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఫేస్ ద ఫియర్, ఫీల్ ద ఫియర్, బట్ టేక్ యాక్షన్. ఆ ఫియర్ని ఫీల్ అవ్వండి, బట్ యాక్షన్ తీసుకుంటూ ఉండండి, బికాస్ యాక్షన్స్ గివ్స్ యూ రిజల్ట్స్. సో మరి మీరు ఎలాంటి యాక్షన్ తీసుకుంటున్నారు? ప్లీజ్ కమెంట్ ఇన్ ద చాట్ బాక్స్. ఎస్, ఐ విల్ ఫేస్ ఫియర్, బట్ ఐ విల్ టేక్ యాక్షన్. మై డియర్ ఫ్రెండ్స్, ఇదంతా కూడా మన మైండ్ క్రియేట్ చేస్తున్న ఒక మ్యాజిక్. మన మైండ్ మనని ట్రాప్లో ఉంచుతుంది. సో ఈ ట్రాప్ నుంచి బయటపడాలంటే వీ హ్యావ్ టు డూ మెడిటేషన్, వీ హ్యావ్ టు లెర్న్ సమ్ థింగ్స్. సో వెరీ సూన్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ Ho'oponopono ఆఫ్లైన్ వర్క్షాప్. సో ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు జాయిన్ ఫర్ ద Ho'oponopono, బికాస్ ఇలాంటి చాలా మెమరీస్ని, ఇలాంటి చాలా ఫియర్స్ని మీరు బ్రేక్ డౌన్ చేస్తారు. అండ్ వన్స్ యూ క్లియర్ ఆల్ ద ఫియర్స్, you will see absolutely beautiful life. So I wish you all the best for this workshop. So మీరందరూ అక్కడికి రావాలి, and then you can learn these topics. Ho'oponopono అనేది మీ లైఫ్ని కంప్లీట్గా ట్రాన్స్ఫార్మ్ చేసేస్తుంది, మీ మైండ్లో ఉన్న బ్లాకేజెస్ని క్లియర్ చేస్తుంది, మీ మైండ్లో ఉన్న ఈ నెగిటివ్ మెమరీస్, ఈ డిసెంపవరింగ్ బిలీఫ్స్ అన్నిటిని బ్రేక్ చేస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఇట్ విల్ హెల్ప్ యూ టు లీడ్ అ హ్యాపియర్ అండ్ అ హెల్దియర్ లైఫ్. ఎస్, ఐఎమ్ గోయింగ్ టు బ్రేక్ మై ఆల్ ద ఫియర్స్, ఐఎమ్ గోయింగ్ టు టేక్ యాక్షన్ అని టైప్ చేయండి చాట్ బాక్స్లో. So see you in the workshop, offline, April, Ho'oponopono workshop. Thank you so much.